నమస్కారం. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నాలను తొలగించి సకల శుభాలను ఇచ్చేటువంటి వినాయకుని పండుగ రోజు వినాయక చవితి యొక్క ప్రాశస్త్యాన్ని ప్రాముఖ్యతను తెలియజేయడానికి బృహద్వి సహస్ర అవధాని అయినటువంటి శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ వినాయక చవితి యొక్క ప్రాముఖ్యతను ప్రాశస్త్యతను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. తల్లి మంచిదమ్మా, ఆశీర్వచనం. థ్యాంక్ యూ అండి. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. తొలి పూజలు అందుకునే వినాయకుని యొక్క వినాయక చవితి పర్వదినం రోజు ఈ రోజు మనం ఈ యొక్క కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక చక్కటి పద్యంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. యౌవాని పాదాల మువ్వలై రబళించు, యౌవాని పాదాల మువ్వలై రబళించు, బ్రహ్మాండ భాండాల ప్రతతి నియతి, యౌవాని ఘన కుక్షి ఇహపర విద్యలకు అక్షరార్ణవమైన అమృత కలసి, యౌవాని శుభముఖంబు ఏకార్ణమంత్రమై, యౌవాని దంతంబు కృతి సర్వపర్వమై, భారత భారతీ భాగ్యమయ్యే, యౌవాని శుభముఖంబు ఏకార్ణమంత్రమై, ఓంకార రూపమై ఉర్వి నిండే. అతడు వ్యాసర్షి కాళిదాసాఖ్య కవుల మన్ముఖీన మహాకావ్య మధుర ఫణితి, వాంగ్మయశ్రీల ఫలసిద్ధి వైభవంబు, అట్టి గణపతి చరణాలకు అంజలింతు. నిజంగా గురూజీ, ఆ గణనాథుని స్మరించుకుంటూ నిజంగా ఆయన్ని తలుచుకుంటూ ఈ పద్యం నిజంగా కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి ఈరోజు ఈ వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్క హిందువు కూడా వినాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలవడం జరుగుతుంది. అసలు ముఖ్యంగా ఈ వినాయక చవితి ప్రాశస్త్యం గురించి చెప్పండి. నిజానికి హిందూ అని కూడా కాదు, సమస్త దేశములు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గణపతి ముందు ఉంటే సర్వకార్య జయము కలుగుతుంది, నిర్విఘ్నముగా వాళ్ళ సంకల్పాలు ఫలిస్తాయి అని దాదాపు ప్రపంచమంతా అన్ని దేశాలలో ఏదో ఒక పేరు మార్చుకోవచ్చు, రూపము మారదు గణపతి యొక్క రూపము. ఆయన ఆ గజముఖుడై సర్వప్రపంచములో గజం అంటేనే ఐశ్వర్య చిహ్నము. చూడగానే ఆవుకు పుచ్చము చూడాలి, ఎప్పుడు గజమునకు ముఖము చూడాలి, అది ఐశ్వర్య భూయిష్టము. ఎప్పుడు గజముఖము ఐశ్వర్యం. అందువల్ల ఆయన ముఖములోనే సర్వైశ్వర్య సంపన్నుడై అలా ఆ సర్వైశ్వర్య సంపదలను లోకానికి ప్రసాదించేటువంటి మహానుభావుడు గణపతి. అందువల్ల ఆ గణపతిని మొట్టమొదటగా పూజ చెయ్యటం అన్నది ఎవరు? తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కూడా మనము చిన్నపిల్లల్ని ఎలా ఒళ్ళో తీసుకుని బుజ్జగించి వాళ్ళని ఎంతో గౌరవంగా బహుమానముగా ప్రేమగా చూస్తామో అలా తల్లిదండ్రులైనటువంటి జగత్తుకు మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కూడా ప్రథమ పూజ గణపతికి అందజేస్తారు. గణపతికి ప్రథమ పూజ అందించకుంటే బ్రహ్మ ఈ సృష్టి చెయ్యలేడు.
సృష్టి ప్రారంభంలో ఆయన కూడా గణపతి పూజ చేయాల్సిందే. గణానా అన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. కాబట్టి గణపతి మంత్రము చేత గణాధిపతి ఆవాహనము చేయవలసిందే, ఆయనని పూజించవలసినదే. బ్రహ్మదేవుడైన ఇంకా మహావిష్ణువు అనేకానేక సందర్భములలో ఆయన ఆదికూర్మము మొట్టమొదటి అవతారము, మత్స్యకూర్మ వరాహ అన్నారు. కాబట్టి ఆ రెండవ అవతారమైన కూర్మావతారంలో మందర పర్వతమును మోస్తూ ఉన్నప్పుడు ఒకవైపు ఆ మందరము తాబేలు మూపుపై మహావిష్ణువు తాబేలై తన మూపున మోస్తూ ఉన్నాడు ఆ మందర పర్వతాన్ని. అప్పుడు దేవదానవులు వాసుకిని కవ్వపు త్రాడుగా చేసుకుని చిలుకుతూ ఉన్నారు. ఆ సందర్భములో గౌరవమైన భారమున్న కవ్వపు కొండ భరింపలేక దోస్సార విహీనులై అన్నాడు భాగవతములో. కాబట్టి గౌరవం అంటే బరువు, చాలా బరువైనటువంటి ఆ కొండను ఆ తాబేలు మూపున పెట్టి దాన్ని చిలుకుతూ ఉండగా దేవదానవులు మొట్టమొదట గణపతి పూజ చెయ్యటం విస్మరించారట. ఎప్పుడైతే విస్మరించారో అది ఒకవైపుకి ఇలా ఒరిగిపోయిందట కొండ. అప్పుడు మహావిష్ణువు ఆదేశముతో అందరూ కూడా మళ్ళీ గణపతి పూజ చేశారు. చేస్తే అప్పుడు ఆ మందర పర్వతము స్థిరంగా నిలబడింది. నిర్విఘ్నముగా ఆ పాలసముద్రాన్ని చిలకటం అనేది సంభవించింది. అందులో గదా ఉచ్చైశ్రవము, ఐరావతము, కామధేనువు, కల్పవృక్షము, చింతామణి అంటే మహారత్నము, కౌస్తుభమణి, ఇలాగా అనేకములందులో పుట్టాయి. ధన్వంతరి పుట్టాడు, అమృత కలశము పుట్టింది. ఇవన్నీ కూడా మానవుడికి ఈ సర్వ సంపదలు ఎలా వచ్చాయి అంటే ఆ గణాధిపతి అనుగ్రహముతో నిర్విఘ్నముగా జరగటము వలన ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అటువంటి విఘ్నాధిపతి యొక్క దివ్య అనుగ్రహముతో ఇన్ని మహాద్భుతమైనటువంటి వస్తువులు పాలసముద్రములో పుట్టి లోకాన్ని అనుగ్రహించాయి. మొట్టమొదట మనము ఏ కార్యము జరిగినా హరిద్రా గణపతి అంటాము. హరిద్ర అంటే పసుపు. ఆ పసుపు చేత గణపతిని చేసి పూజ చేస్తాము. అక్కడ మీకు ఎంత చక్కని గణపతి విగ్రహం ఉండవచ్చుగాక, ఉన్నా కూడా మొట్టమొదటి పూజ హరిద్రా గణపతినే పూజించాలి. ఎందుకు పసుపు గణపతిని పూజించాలి అందరికీ తెలుసు లోకంలో, కానీ కారణం చెప్తున్నాను. పార్వతీదేవి స్నానశాలలో ఉన్నది, పరమేశ్వరుడు వచ్చాడు. అయితే ఆమె ఒక ఆకారాన్ని తన శరీరము నుంచి ఇలా నలుగు పిండిని ఆ శరీరానికి పూసుకుంటూ పసుపును పూసుకోవటం ఆచారము. ఆ పసుపును రాసుకుంటూ పరధ్యానములోనే ఆమె ఒక రూపాన్ని అసంకల్పితముగా సంకల్పముతో ఒక ఆకారాన్ని తయారు చేసింది. ఆయన గణపతి. ఆయనకి ప్రాణము పోసింది. ఆ రూపానికి పోసి అక్కడ ద్వారంలో పాలకుడిగా పెట్టింది. అప్పుడు శివుడు వచ్చాడు. నువ్వు లోపలికి వెళ్ళటానికి వీల్లేదయ్యా అన్నాడు గణపతి. నువ్వెవరురా అని అడిగాడు. పిల్లవాడివి, అసలు ఎవరు, చాలా ముచ్చటేస్తోంది నిన్ను చూస్తే, నువ్వెవరు అని అడిగారు. అసలు నువ్వెవరు అని అడిగారు ఆయన. అంతే కదా, ఆయనకి పాపం శివుడని తెలియదు. అందువల్ల అసలు నువ్వెవరు చెప్పు అని అడిగాడు గణపతి. కైలాసములో ఇక్కడ నన్ను నువ్వెవరని అడుగుతావా? నేనే సర్వాధిపతిని, సర్వలోకాధిపతిని, పరమేశ్వరుణ్ణి, నా గురించి నేను చెప్పుకునే అవసరం కలిగిస్తావా అన్నాడు. నువ్వెవరో నాకు తెలియదు, మరి నేనేమో ఇక్కడున్నాను మాత్ర ఆజ్ఞతో, అమ్మగారి ఆజ్ఞతో నేను ఇక్కడున్నాను, కాబట్టి నువ్వెవరో తెలియదు నాకు అని అధిక్షేపించాడు. శివుడికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం అంటే అంతటి పరమేశ్వరుడికి, సర్వజ్ఞుడికి ఆగ్రహం రావాలా అంటే కొన్ని కారణాలుంటాయి. భవిష్యత్తులో జరగబోయే కొన్ని మహత్కార్యములకు ఇవి కారణములవుతాయి. ఋషుల యొక్క, దేవతల యొక్క కోపములు, శాపములు ఇవన్నీ సకారణములు. ఏవో కొన్ని కారణాలతోనే అవి ఏర్పడతాయి. అందువల్ల ఆయన వెంటనే త్రిశూలముతో శిరస్సు ఖండించాడు. ఖండిస్తే అప్పుడు పార్వతీదేవి, అయ్యో ఇంత నా ప్రాణప్రదమైన వాడిని మీరు ఇలా చేశారే అని అంటే, పరమేశ్వరుడు సకల ఆయన జగన్నియంత కాబట్టి, ఘటనా సమర్థుడు కాబట్టి, ఆయన ఉత్తరము వైపుగా ఏ ప్రాణి, ఏ మానవుడు ఎవరైతే ఇలా తలబెట్టి పడుకుని ఉన్నారో వారి యొక్క శిరస్సును తెచ్చి అక్కడ అతికించాలి అని అనుకున్నాడు. త్రిశూలమునకు ఆజ్ఞ ఇచ్చాడు. అలా ఒక మహా గజరాజు అలా పడుకొని ఉన్నాడు. ఆ గజము యొక్క శిరస్సు తెచ్చి అతికించి మళ్ళీ పునః ప్రాణప్రతిష్ఠ చేశాడు పరమేశ్వరుడు. ఇట్లా చాలా గాథలు మనకు పురాణాల్లో ఉన్నాయి. ఒకప్పుడు పరశురాముల వారు వచ్చారు కైలాసానికి. నేను శివదర్శనం చేయాలయ్యా అన్నాడు.
అంటే నందీశ్వరుడు ఉన్నాడు అక్కడ, అదిగో అక్కడ గణపతి ఉన్నాడు, ఆయన అడగండి, అడిగి లోపలికి వెళ్ళండి అన్నాడు. ఆయన పరశురాముడు మహాశక్తి సంపన్నుడు, పరశువు అంటే గండ్రగొడ్డలి, దాన్ని పట్టుకుని ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారము. ఏమయ్యా వీడెవడో చిన్నపిల్లవాడు, నేనేమో సాక్షాత్తు మహావిష్ణువును, ఈ అవతారాంతరములో ఉన్నాను, పరమేశ్వరుడు నాకు హృదయంగమమైన మిత్రుడు, అటువంటి వాడిని నేను చూడడానికి నాకు ఈ బాలకుడి అనుమతి కావాలా అన్నాడు. అని ఒక అడుగు ముందుకేశాడు. వేస్తే ఆయన తొండముతో పరశురాముణ్ణి ఇలా చుట్టి ఇలా పైకెత్తాడట. ఊర్ధ్వలోకాల దర్శనమైనది, బ్రహ్మలోక పర్యంతము ఆయన వెళ్ళిపోయాడు. బ్రహ్మ దర్శనమై కళ్ళు తిరిగి మళ్ళీ కిందికి దిగి అప్పుడు మళ్ళీ నాయనా నీ ప్రభావం చాలా గొప్పది అన్నాడు. అని అలా గణపతి అనుగ్రహము సర్వులకు వీరు వారని లేదు. అంటే బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, పరమశివుడు కొలిస్తే ఇంద్రాది దేవతలకు లెక్కేముంది, మనబోటి మానవులకు లెక్కేముంది. అందువలన ఆయన్ని పూజించటము వలన మనకు సర్వ విధములైనటువంటి అనుగ్రహాలు, సర్వకార్య ఫలాలు లభిస్తాయి. ఇవాళ పూజించేటువంటి గణపతిని వరసిద్ధి వినాయకుడు, అంటే వరమును సిద్ధింపజేసేటువంటి వినాయకుడు ఆయన. ఈయన వ్రతకథలో ఒక భాగం వస్తుంది, ఒక మహాద్భుతమైన కథాభాగం. ఏమిటి అంటే, కృష్ణుడంతటి వాడు నీలాపనిందలు పొందాడు. అవి లీలా అపనిందలు. నిజానికి నీలం అంటే కూడా సమన్వయం చేయొచ్చు. నీలం అంటే నల్లటి మబ్బుల్లాగా అపనిందలు రావటము కృష్ణుడంతటి వాడికి వచ్చినది. ఎందుకంటే చవితి చతుర్థి నాడు ఈరోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదు. ఒకవేళ పొరపాటుగా చూశాము అంటే పొద్దున గణపతిని పూజిస్తే ఆ దోషం తొలగుతుంది. ఎందుకయ్యా చంద్రుణ్ణి చూస్తే దోషము? సర్వజన రంజకుడు కదా ఆయన, మహాసుందరుడు చంద్రుడు, ఆహ్లాదనము ఇచ్చేటువంటి మహానుభావుడు చంద్రుడు. ఆయన్ని చూస్తేనే ఆనందం కలుగుతుంది జగత్తుకు. అటువంటి చంద్రుడు చూడదగని వాడు ఎందుకు అయ్యాడు? బాగా గణపతి ఆయన ఒక హాస్యప్రియుడు. లోకములో హాస్య రసము ఆయన పాదముల నుంచి ఉద్భవించినది. మహాగణపతి యొక్క పాదోద్భవ హాస్య రసము. ఆయన చాలా ఉండ్రాళ్ళు, కుడుములు చాలా ఇష్టం ఆయనకి. అందుకనే ఈ పూట అన్నీ అవి చేసి ఆయనకు నైవేద్యం పెడతాము. అవి బాగా సుష్ఠుగా భక్తులందరూ పరమ భక్తితో ప్రేమతో పెడితే అవన్నీ ఆయన వాత్సల్యంతో అన్నీ ఆరగించి ఆయన వాహనము చిట్టి ఎలుక. ఆ ఎలుక వాహనము మీద నడిచి వెళుతూ ఉన్నాడు. ఎలుక అంటే ఏమిటి వాహనము? అది ఎప్పుడూ రంధ్రాల్లో చీకట్లో ఉంటుంది. ఎలుక అజ్ఞానములో ఉంటుంది. అజ్ఞానానికి అధిపతి ఎలుక. ఆ అజ్ఞానమును పోగొట్టేవాడే జ్ఞానమూర్తి అయిన గణపతి. ఆయన అజ్ఞానం మీద ఎక్కి కూర్చుంటే అజ్ఞానము అణగిపోతుంది, జ్ఞానము ఉద్బుద్ధమవుతుంది. అది ఎలుక వాహనం. ఆ ఎలుక వాహనం మీద ఇంత ఏనుగు స్వరూపం ఆయన కూర్చుని అలా వెళుతున్నాడు. పాపం అది మొయ్యలేక నెమ్మదిగా వెళుతూ ఉంటే ఎక్కడో ఇలా ఒరిగి పడ్డాడు గణపతి. ఇదంతా లీలాస్వరూపం. పడితే ఆయన పొట్ట అలా విచ్చుకున్నట్లయినది. చంద్రుడు పకపక నవ్వాడట. ఏమయ్యా ఆ ఎలుక ఏమి, నీ ఆకారమేమి, దాని మీద నువ్వు వెళ్ళటమేమి, ఇలా ఉండ్రాళ్ళు ఇవి నువ్వు భోజనము చెయ్యటమేమి అని ఒక క్షణం అలా నవ్వాడట. నవ్వితే ఇలా చూశాడు వినాయకుడు. ఆయన ఎవరికైనా శాపానుగ్రహ ప్రదాత గణపతి, ఒక అద్భుతమైన తత్వము. అయితే నీ ముఖము చూడదగినది కాదు, నిన్ను ఎవరు చూస్తే వాళ్ళు నీలాపలిందల పాలైపోతారు అని శపించాడు గణపతిని. గణపతి చంద్రుణ్ణి. చంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మహానుభావ అనుగ్రహించు, నేను లోకానికి ఆహ్లాదమును ఆనందమును కలిగించేవాడిని, నా ముఖము సర్వజనప్రియమే, ఇటువంటి నా ముఖం చూడకూడదు అంటే లోకానికి కష్టము, నా మనస్సుకు కష్టము, నీవు ఎలాగైనా అనుగ్రహించు అని అన్నారు. ఆయన శీఘ్ర వరప్రసాది గణపతి. ఒక్క భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రము నీ ముఖము బాహ్యము చూడరానిది అన్నాడు. అనుగ్రహీతుణ్ణి ప్రతిరోజు చూడవచ్చు, ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు అని ఇచ్చాడు. ఆనాడు కూడా నన్ను పూజిస్తే నీకు ఆ దోషము లేదు పో అన్నాడు. ఇది మహానుగ్రహము, నిన్ను నేను కూడా నిరంతరము పూజ చేసుకుంటాను స్వామి అని చంద్రుడు ఆయనకు పాదాక్రాంతుడయ్యాడు. అప్పుడు ఆ పాలచంద్ర అంటే చంద్రుడు ఆయన పాలభాగములో ఆకారమును దాల్చాడు. ఎందుకు? ఆయన పాలము చంద్రుడి వలె ఉంటుంది ఇలాగా. కాబట్టి ఆ చంద్రరేఖను అక్కడ నేను పెట్టుకుంటాను, నీ ముఖమును చూస్తే నన్ను చూసినట్లే కదా స్వామి, నాకు అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు అన్నాడు. ఆ అనుగ్రహం ఇచ్చాడు గణపతి చంద్రుడికి. అలా
కృష్ణ పరమాత్మ ద్వాపర యుగములో ఆయనకు క్షీరం అంటే చాలా క్షీరప్రియుడు, పాలు అంటే చాలా ఇష్టము. పాలు వెన్న కృష్ణుడికి మనందరికీ తెలుసు. ద్వారకలో ఆయన ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు అలా విహరిస్తూ ఆయన రాత్రి ఆ పాలు తాగబోతూ ఆ వెండి పాత్రలో చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని చూశాడు. పాపం చవితి చంద్రుడు ఇలా రేఖామాత్రంగా ఉంటాడు. అది కనపడేప్పటికీ ఆయనకు ఆ సత్రాజిత్తు నుంచి శమంతకమణిని ఎత్తుకుపోయాడు అనే అపకీర్తిని భరించవలసి వచ్చింది. దాన్ని ఆ అపకీర్తిని పోగొట్టుకోవడానికి కృష్ణుడంతటి వాడు మరి ఆ జాంబవంతుడి దగ్గరకు వెళ్ళి ఆయన్ని జయించి ఆ శమంతకమణిని మళ్ళీ తీసుకుని వచ్చి వెనక్కి సత్రాజిత్తుకు ఇచ్చి ఆ నిందను పోగొట్టుకోవలసి ఇంత శ్రమపడవలసి వచ్చింది కృష్ణుడంతటి వాడు. అలాగే ధర్మరాజాదులు ఈ వరసిద్ధి వినాయక వ్రతమును ఆచరించి పునః రాజ్యవైభవాన్ని పొందారు. రాముడు మహాగణాధిపతిని పూజించాడు. ఇలా సర్వదేవతలు కూడా గణాధిపతిని అర్చించి పూజించి ఆయన అనుగ్రహమును స్వీకరించి సర్వకార్య విజయములను ప్రపంచములో పొందుతూ ఉన్నారు. కాబట్టి వరసిద్ధి వినాయక వ్రతము యొక్క మాహాత్మ్యము కానీ వరసిద్ధి వినాయకుని యొక్క ఘనత కానీ ఇంతింతని చెప్పడానికి ఎవరికీ సాధ్యము కాదు. గురువుగారు, మరి ఈరోజు వినాయక చవితి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలంటారు? ప్రతి ఒక్కరూ కూడా వ్రతం చేసిన తర్వాత ఎలాంటి నియమ నిబంధనలతో ఉండాలంటారు? తల్లి, విశేషమేమీ కాదు. సహజముగా అన్ని వ్రతాలకు ఉన్నటువంటి నియమాలే. ఉపవాసాది వ్రతాలు ముందు రోజు నుంచి కూడా ఉపవాసము ఉండడము, ముందు రోజు రాత్రి ఆహార నియమం కలిగి ఉండడము, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండడము ప్రధానము. వేకువజాముననే లేచి మరి శిరస్నానాదులు ఆచరించి మరి సంధ్యావందనాది నిత్య క్రతువులను పూర్తి చేసుకుని ఆ తర్వాత గణపతిని మంటపము మీద బియ్యము పోసి గణపతిని ఆవాహనము చేసి ఈ గణాధిపతిని గణపతి నవరాత్రములు అంటారు. ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నుంచి అనంత చతుర్దశి వరకు అనంత పద్మనాభ చతుర్దశి వస్తుంది. 9 రాత్రులు గడిచి 10 పగళ్ళు అవుతాయి. ఈ నవరాత్రములు అంటారు. సర్వమంత్రములకు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి మంత్రాధిదైవతమైన సుబ్రహ్మణ్య స్వామికి గురువు మహాగణపతి. కాబట్టి సర్వమంత్రస్వరూపుడు గణపతి. ఎందుకంటే ఓంకార రూపమై ఉర్వి నిండు. కాబట్టి ఆ ఓంకారమే ముఖముగా ఆయన సర్వమంత్రములకు మూలము ఓం ఎట్లనో సర్వదేవతలకు సర్వకార్యములకు మూలము మహాగణాధిపతి అయ్యాడు. అందువల్ల ఆయన మాహాత్మ్యము, ఆయన వ్రతము ఇన్ని విధములుగా ఇంత జాగ్రత్తగా సకల నియమ నిష్ఠలతో స్వామివారిని పూజించి ఆయనకు 21 పత్రములతో పూజ చెయ్యటం ఉన్నది. జాజీపత్రము, మరువక పత్రము, చెంపక పత్రము, ఇలాగ 21 విధాలైనటువంటి పత్రములతో 21, 16, 21 ఆయనకి ఇష్టమైన సంఖ్యలు. అందువల్ల 21 పత్రాణి, ఆ 21 పత్రములతో పూజించటము. అలాగే ఆయనకిష్టము కలిగేటట్లు గుంజిళ్ళు తీయటము, అంటే ఆయనకి అవనతులై వంగి ఆయన ముందు నమస్కారము పెట్టడము, అందరూ కూడా వంగటము ఆయనకిష్టము. ఎవడూ కూడా ఆయన ముందు తల ఎత్తుకోవటము ఆయన ఆగ్రహానికి కారణమవుతుంది. అందువల్ల ఆయన ముందు ఎవరైతే వినయముగా అలా గుంజిళ్లతో మొక్కులు సమర్పిస్తారో వాళ్లకు కాని పని అంటూ లేదు. ముఖ్యముగా ఉండ్రాళ్ళు, కుడుములు చాలా ఇష్టము ఆయనకి. తర్వాత ఇంకా ఆయనకి కపిత్తము చాలా ఇష్టం, అంటే వెలగపళ్ళు చాలా ఇష్టం. ఇటువంటి మధుర పదార్థములన్నీ కూడా ఆయనకు నైవేద్యముగా సమర్పించి ధూపదీపాదులన్నీ సమర్పించి నమస్కారములు, అర్చనలు, పూజలు వీటన్నిటి చేత ఆయన్ని ప్రసన్నము చేసుకుంటే ఇవాళ మానవుడికి ఈ భాద్రపదం అన్నారు చూసారా, ఈ మాసమునకే భాద్రపద మాసము అన్నారు. అంటే భద్రపదము, భద్రం అంటే మంగళాస్పదమైన పదము. అది ఎవరి పాదము మంగళాస్పదమైనది అంటే సాక్షాత్తు శ్రీ మహాగణాధిపతి యొక్క పాదమే మంగళస్వరూపము, సర్వభద్రస్వరూపం. భద్రపదమును మోపాడు కాబట్టే ఈ మాసము భాద్రపదమైనది. ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మహాగణాధిపతి యొక్క అనుగ్రహమును, ఆయన యొక్క వ్రతమును సంపూర్ణముగా పూర్తి చేయడము ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొంది సర్వకార్య జయమును పొందుతున్నారు. అది ఈ వ్రతము యొక్క ఫలము, మహాత్మ్యము. తల్లి,
నేను అందరికీ ఈ ఉపదేశం చేస్తున్నాను. ఈ గం బీజ మంత్రమును గణపతిని ఎదురుగా పెట్టుకుని మంత్ర ఉపాసన చేయండి. ఆయనే సకల జగద్గురువు, అంతకన్నా ఇంకో గురువు అక్కరలేదు. ఎందుకంటే జగద్గురువు అని ఎవరిని అన్నారు? యోగేశ్వరేశ్వరుడు అని కృష్ణ పరమాత్మను అన్నాడు. అటువంటి కృష్ణ పరమాత్మను అనుగ్రహించినటువంటి పరాత్పర స్వరూపుడు గణపతి. ఇంకా ఏమి చెప్పాలి? ఆయన కన్నా గురువు ఎవ్వరు లోకములో? కాబట్టి సకల గురు స్వరూపుడు, సర్వమంత్రాలకు అధిష్టానమూర్తి అయిన షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామికి గురువు ఆయన. కాబట్టి మంత్రానికి మూలస్వరూపము. మంత్రము సఫలము కావాలంటే, నీకు ఏ కార్యము సఫలము కావాలన్నా గణపతి యొక్క అనుగ్రహమే మూలము. ఏ వాంగ్మయము, వ్యాసుల వారు భారతం రాయాలి కూర్చున్నాడు, ఆయనకు అంతా సిద్ధం చేసుకున్నాడంటే వాళ్ళు రచించి కాగితం మీద ఆనాడు కాగితాలు లేవు, పత్రములు, ఆ పత్రముల మీద రాయలేదు ఆయన, అంత బుద్ధిలో సిద్ధం చేసుకున్నాడు. కానీ ఇంత వాంగ్మయము 1,00,000 శ్లోకాలు ఎవరు రాస్తారు అని ఆలోచించారు. ఆలోచిస్తే నారదుల వారు వచ్చారు. నారదుల వారు ఎప్పుడు ఎవరికి సందేహం వచ్చినా జ్ఞానమూర్తి వ్యాసుల వారి దగ్గరకు వచ్చారు. ఏమయ్యా దేనికి ఆలోచిస్తున్నావు అన్నాడు. ఇంత గ్రంథం రచించానండి, దాన్ని రాసే మహానుభావుడు ఎవరో నేను వెతుకుతున్నానంటే గణాధిపతిని ప్రార్థన చేయవయ్యా, ఆయన అనుగ్రహాన్ని పొందు అన్నాడు. వ్యాసుల వారు వెంటనే కళ్ళు మూసుకుని ఓం గణానా అంత్వా గణపతి గుంహవామహే అని ఉపాసన చేశాడు. చెయ్యగానే శీఘ్ర వరప్రసాది గణపతి తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకన్నాడు. స్వామి నన్ను అనుగ్రహించండి, 1,00,000 శ్లోక ఆత్మకమైన భారతాన్ని రచించాను నా మనస్సులో బుద్ధిలో, మీరు అనుగ్రహించి దీన్ని రాయాలి అన్నాడు. రాయాలంటే ఒక నియమమయ్యా, ఎక్కడైనా అని ఒక క్షణం ఆలోచించావనుకో, చెప్పేటప్పుడు నువ్వు ఆ ఆలోచన కనుక చేసావంటే నేను వెళ్ళిపోతాను, నేను అక్కడ కూర్చోను, నాకు అలాంటివి పనికిరావు అన్నాడు. అంటే మహానుభావ మీ కట్టుబాటుకు నేను అంగీకరిస్తున్నాను, అసలు ఎక్కడ ఇలా ఊపిరి తీసుకోకుండా నేను చెబుతాను, అయితే నాది కూడా ఒక చిన్న నియమము, మీరు అనుగ్రహించాలి అన్నాడు. చెప్పండి అన్నాడు. ఎప్పుడూ కూడా నేను చెప్పిన ప్రతి శ్లోకమును సంపూర్ణముగా అక్షరాక్షరము అవగతము చేసుకునే మీరు రాయాలి అన్నాడు. సరే బాగుంది, ఇద్దరు కూర్చున్నారు. అక్కడక్కడ గ్రంథి శ్లోకములు అని చెప్పేవాడు. అని ఇలా ఒక్కసారి ఊపిరి తీసుకోవాలి అనుకున్నప్పుడు గణపతి ఆయన ఏం చేసేవాడంటే, ఒక వ్యాసుల వారు ఎంత వ్యాసో నారాయణో హరిహి అనిపించుకున్నా అని ఇట్లా ఊపిరి తీసుకోవాలి కదా 1,00,000 శ్లోకాలు చెప్పేటప్పుడు. ఇలా అనాలి అని అంటే అంతకుముందు ఒక గ్రంథి శ్లోకము, గ్రంథి అంటే ముడి, ఒక అర్థంగాని శ్లోకం పడేసేవాడు. సరే అంత మహాగణపతికి ఒక క్షణం పాటు ఇలా శ్లోకానికి చూసేవాడు. ఇలా ఒక క్షణం చూస్తే ఆ క్షణంలో ఆయన ఊపిరి తీసుకుని మళ్ళీ మొదలుపెట్టేవాడు. ఇలా ఇంత విచిత్రముగా మహాభారత రచన జరిగినది. ఇదంతా గణపతి యొక్క. అందుకనే నేను యవ్వాని దంతంబు కృతి సర్వ పర్వమై భారత భారతీ భాగ్యమయ్యే అని ప్రారంభంలో చెప్పాను పద్యంలో. అందువల్ల భారత వాంగ్మయము యొక్క భాగ్యము, భారత ప్రజల యొక్క భాగ్యము, సర్వ ప్రపంచ భాగ్యము, సౌభాగ్యము. ఒక భారతము కేవలం భారతదేశంలోనే కాదు, మహాభారతము సర్వ ప్రపంచంలో జైగీయమానముగా కీర్తింపబడుతూ ఉన్నది. అటువంటి వాంగ్మయ సృష్టికి గణాధిపతి యొక్క అనుగ్రహము మూలము. అందువల్ల తల్లి అటువంటి గణపతిని మనము పూజించటము మీ హెచ్ఎం టీవీ ద్వారా నేను అందరికీ కూడా ఆశీర్వచనము తెలియజేస్తున్నాను. ఈ టీవీ ఛానల్ వారికి, యాజమాన్యమునకు, ఇందులో పనిచేస్తున్న వారికి, ఈ సందర్భములో ఇవాళ ఈ గణపతి వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా, ఈ శబ్దమును వింటున్న వారికి, చూస్తున్న వారికి, ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్లకు, మన భారతీయులందరికీ కూడా అవధాన సరస్వతి పీఠము నుంచి ఈ గణాధిపతి యొక్క, ఇక్కడ ఉన్నటువంటి ఈ గణపతి సామాన్యుడు కాదు, ఈయన పేరు వాంఛా కల్పలతా సిద్ధి గణపతి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మహాగణపతి అంటే వాంఛా కల్పలతా సిద్ధి. వాంఛా కల్పలత అంటే వాంఛ అన్నదే ఒక కల్పవృక్షము, దానికి సిద్ధిని ప్రసాదించగల మహానుభావుడు ఆయన. అటువంటి నామధేయముతో వెలిసినటువంటి ఈ స్వామి యొక్క అనుగ్రహము మీ అందరికీ కూడా అందాలని ఆశీర్వదిస్తూ, జయోస్తు వరసిద్ధి వినాయక అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ధన్యవాదాలు గురూజీ. ఈరోజు వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆ వినాయకుని యొక్క వ్రత విధానము, అదేవిధంగా మనం ఎలాంటి పూజా విధానాన్ని అనుసరిస్తే ఆ విఘ్న నాయకుడి యొక్క కృప అనేది మన పైన కలుగుతుందో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు వినాయక చవితి వ్రత విధానము, అదేవిధంగా వినాయక చవితి ప్రాశస్త్యాన్ని చక్కగా తెలియజేశారు కదా. ఇది ఇవాల్టి వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.